ఏపీలో మరో 3 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా తీరాన్ని దాటిందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ రేపు ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఉత్తర కోస్తా పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, దక్షిణ కోస్తా పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఆ వర్షాల ప్రభావం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ వైజాగ్ నుంచి అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఏపీలో ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు? ముఖ్యంగా ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారిన 3 గంటల వ్యవధిలోనే అది తీరం దాటింది. ప్రస్తుతం ఇది వాయుగుండం పశ్చిమ బెంగాల్ అలాగే జార్ఖండ్ వైపు పయనిస్తూ ఉంది. ఇది క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే గనక రాబోయే 3 రోజుల పాటు ఏపీలో చాలా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ఏలూరు, అనకాపల్లి, అలాగే శ్రీకాకుళం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మోస్తారు నుంచి 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక నదులకు సంబంధించి ఇటు గోదావరికి అలాగే ధవళేశ్వరం నదులు సైతం కూడా నీటి మట్టం అమాంతంగా పెరుగుతూ ఉంది. ఇదే పరిస్థితి రాగల 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏదైతే ఈ గాలుల ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక సముద్రం సైతం కూడా అల్లకొల్లోలంగా మారే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నంలో ఉన్న బీచ్ చూసుకోవచ్చు. సముద్రం సైతం కూడా చాలా రఫ్ గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా అది పయనిస్తూ ఉండడం, అలాగే తీవ్ర అల్పపీడనంగా మారుతూ ఉన్న నేపథ్యంలో సముద్రం సైతం కూడా చాలా రఫ్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అలల ఉధృతి కూడా సైతం ముందుకు చొచ్చుకు వస్తూ ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ ఉత్తర కోస్తాంధ్రలో ఉన్న పోర్టులు ఏవైతే ఉన్నాయో ఇటు కళింగపట్నం, విశాఖ, భీమినిపట్నం, అలాగే గంగవరం పోర్టులు, అలాగే కాకినాడ పోర్టు, ఈ పోర్టులకు సైతం చూసుకున్నట్లయితే కనుక 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అయితే జారీ చేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు పోర్టులకు సైతం కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక అల్లూరి జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక వాగులు, వంకలు అనేవి కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. కొన్ని చోట్లయితే చెట్లు సైతం కూడా కూలిపోయిన పరిస్థితి. మరికొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రహదారులకు సంబంధించి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి తాత్కాలిక బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొట్టుకుపోతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అక్కడ రాకపోకలకైతే విశాఖలో ఉన్నతో పాటు ఇటు ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా చూసుకున్న వాగులు, వంకలన్నీ పొంగి పొరలతో కొన్ని వారు ఏర్పాటు చేసుకున్న వంతెనలు సైతం కూడా కూలిపోవడం, అంతేకాకుండా అవన్నీ కూడా ఈ వర్షం ఉధృతికి ఏదైతే ఈ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉండడంతో రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులనైతే పడుతూ ఉన్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా అంటే 10 నుంచి 17 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదవుతూ వస్తూ ఉంది. ఇదే పరిస్థితి రాగల 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా వారం రోజుల్లో మరొక అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది కూడా బలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అల్పపీడనానికి రుతుపవనాలు సైతం కూడా తోడవడంతో చురుగ్గా రుతుపవనాలు తోడవడం
తో ఈ వెదర్ కండిషన్ కూడా ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ముసిరి పట్టిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక మొత్తం కూడా ముసిరి వాతావరణమే కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవడంతో పాటు మరొక వారం రోజుల్లో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో దాదాపుగా వారం రోజుల పాటు కూడా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.